జయశంకర్ జిల్లా భూపాలపల్లి గణపురం మండలం గాంధీనగర్ నుంచి జంగాలపల్లి వరకు 20 కోట్ల రూపాయలతో 4 లైన్ల బీటీ రోడ్డు నిర్మాణానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. మేడారం జాతరలోపు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే గణపురం మండల కేంద్రంలో 18 కోట్లతో చేపట్టే బీటీ రోడ్ల విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా అని ఎమ్మెల్యే తెలిపారు. గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగిన విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ యొక్క నిధులను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కమలాపురం టు మన నార్లాపూర్ అది కూడా 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. దీన్ని త్వరితగతిన డిసెంబర్ ఎండింగ్ వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలి. ఎక్కడెక్కడైతే వాటర్ ఓవర్ఫ్లో అయి రోడ్ కట్ అవుతుందో అక్కడ స్లాబ్ కల్వర్ట్స్ కానీ పైప్ కల్వర్ట్స్ కానీ రోడ్డు అదేవిధంగా వైడనింగ్ చేసేసి ఎక్కడ కూడా జాతర పోయేటువంటి భక్తులకు ఆటంకం జరగకుండా వైడనింగ్ కూడా పూర్తిగా చేసేసుకొని డ్రైనేజ్ కూడా ఏదైతే ఇళ్లలో వాటర్ కానీ అదేవిధంగా పోకుండా డ్రైనేజ్ సిస్టమ్ విలేజ్ పోర్షన్ ఉన్న కాడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కట్టేసి వైడనింగ్ చేసి స్లాబ్ కల్వర్ట్తో పూర్తి చేసే విధంగా ఈరోజు ఇక్కడ మనము ఈ 20 కోట్ల రూపాయల రోడ్డుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది పోను గణపురంలో కూడా 4 లైన్కు 18 కోట్ల రూపాయలు కూడా అదనంగా ఇచ్చాం. దాన్ని కూడా త్వరితగతిన ఈ యొక్క జాతర లోపే మరి అయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ క్వాంటిటీ మంచిగా జరిగే విధంగా ప్రజలకు ఎలాంటి ఆటంకం జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ మేడారం జాతరలో కూడా అధునాతన